నాగమణి గారు ప్లీజ్ గురించి చెప్పండి. మాట్లాడుతున్నా, డాక్టర్స్ గురించి కూడా మాట్లాడుతున్నా. Yes. డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లు అంటున్నాడు అచ్చెన్నాయుడు మంత్రి. మ్మ్. దివ్యాంగుల్ని దొంగలు అంటున్నాడు. అందరూ బెయిల్ కోసం ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లే అనుకుంటున్నారు ఏమైనా? దివ్యాంగులు వస్తాదులు అంటున్నాడు. రైట్, నాగమణి గారు ప్లీజ్ మ్యామ్ ఒక్క నిమిషం సార్ వస్తాను. నాగమణి గారు మాట్లాడు. నమస్కారం అండి ఈశ్వర్ గారు. నమస్తే. అలాగే చర్చలో పాల్గొంటున్న ఎమ్మెల్సీ గారు దువ్వాడ శ్రీనివాస్ గారికి నమస్కారాలండి. సీనియర్ జర్నలిస్ట్ ప్రసాద్ రెడ్డి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ 14 లక్షల అప్పు అంటూ సంక్షేమ పథకాలు. హలో మేడం వినిపిస్తాను, చెప్పండి. హలో ఈ సూపర్ 6 అమలు చేయడానికి ఖజానాలో డబ్బులు లేవు అని మాట్లాడడానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మరి అలా చెప్పడానికి కూడా ఆయనకి ఏమో అనిపిస్తుందో లేదో కానీ వినడానికి మాత్రం చాలా చిరాగ్గా అనిపిస్తుందండి. ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు ఆయనకి తెలుసు 14 లక్షల అప్పు ఉందంటూ, అంత లేకపోయినా 7 లక్షల చిల్లరున్నా ఆయన చెప్తూ అబద్ధాలు చెప్పుకుని తిరిగాడు. అప్పటికే తెలియాలి కదా 14 లక్షల అప్పు ఉన్నప్పుడు ఇలాంటి సంక్షేమ పథకాలకి నేను ఎలా హామీ ఇవ్వగలను అన్న ఇదే ఆయనకుందా అండి? అప్పటికి తెలీదా? అది తెలియలేదు. అలాగే రకరకాల ఎన్ని సూపర్ 6 అని హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు. 3 పార్టీలు కలిసి సూపర్ 6 హామీలు ఇచ్చి అమలు చేయకపోగా చతకలపడి మొదటి నెలలోనే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఒకే ఒక్క పార్టీ నవరత్నాల్ని ఎంత చక్కగా అమలు చేసుకొచ్చారండి. ఈ రోజు నా దగ్గర ఉంది, ఈ నెల నా దగ్గర లేదు అనకుండా ఏ టైంకి ఆ టైంకి సంక్షేమ పథకాలు వేసుకుంటూ వచ్చేవారు. ఈయన ఎప్పుడైనా ఇలా బేలగా మాట్లాడారండి జగన్మోహన్ రెడ్డి గారు? నా దగ్గర డబ్బులు లేదు, నా ఖజానా ఖాళీ అయిపోయిందని. అంత ఎందుకండి, ఆయన 19 ఆయన అధికారానికి వచ్చినప్పుడే 100 కోట్లతో వదిలి వెళ్ళాడు ఆయన. అప్పుడు కూడా ఇలా మాట్లాడలేదు కదా చంద్రబాబు నాయుడు గారు. 100 కోట్లతో వదిలి వెళ్ళాడు ఖజానాకు, అప్పటికి ఏమీ లేదు. అప్పుడు ఎప్పుడు సంపద సృష్టిస్తాను నేను అంటున్నారు కదా. 2014 నుంచి 19 వరకు మీకు సంపద సృష్టించి ఖజానాలో పెట్టిపోయింది 100 కోట్లేనా? ఒక్క నిమిషం, 100 కోట్లు వదిలి వెళ్ళారండి. అప్పుల్లో మీరు ఒకసారి చూస్తే ఈనాడు పత్రిక రాసిందండి, ఈ వచ్చే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలంటే ఏమి చేసుకొస్తాడు అని వేగతాళిగా చేసుకొని మాట్లాడారు. అప్పుడు ఒకసారి చూస్తే అవును, అప్పుడు ఎలా కావాలి ఏం చేసుకొస్తాడు అనేసి చాలా వెటకారంగా మాట్లాడారు. అదే ఈ రోజు ఈనాడు ఏం రాయాలండి, మొన్న జూన్ 10వ తారీఖు 5,000 పైచలకు మనకి పన్ను అధిక రూపంలో మనకి ఈ ఖజానాకు వచ్చాయి. అవును, అలాగే మొత్తానికి 8,000 కోట్లు పైనకి ఉంటే అది ఉండేది కూడా ఖజానాలో 5,200 కోట్లు వచ్చాయి. తర్వాత దాన్ని కలుపుకుంటే 8,000 కోట్ల దాకా ఉన్నప్పుడు ఖజానాలో ఏమీ లేదు ఇవ్వలేనంటారు. మళ్ళీ ఆయన మాట్లాడతారు ఇప్పటికీ ఖజానాలో లేదు అన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా అనుకుంటున్నారు? ఖజానాలో లేదనుకుని ఇప్పటి వరకు ఎంత అప్పు చేశారు, ప్రతి నెల ఎంత అప్పు చేశారో ప్రతిదీ క్లియర్ గా ఉన్నాయి కదా. ఈ అప్పులన్నీ ఏం చేశారు, దేనికోసం? ఆ సంక్షేమ పథకాలు అమలు చేయలేనప్పుడు అప్పులు ఎందుకు చేశారు? ఖజానాలో ఉన్న 8,000 కోట్లకి ఏం చేశారు? ఇవన్నీ సంక్షేమ పథకాలకి అప్పుడు తెలియలేదండి. అమ్మఒడి ఇవ్వడం ముఖ్యంగా చాలా ఘోరం ఏమిటంటే, ఈ స్కూళ్లు తీసేటప్పుడు అమ్మఒడి ఇవ్వలేక వీళ్ళు వదిలేస్తే ఈ రోజుకి స్కూళ్ళలో జాయిన్ చేసిన వాళ్ళు కొంతమంది డబ్బులు కట్టుకోలేక అమ్మఒడి వస్తుందని హ్యాపీగా ఉన్నవాళ్ళు అలాగే వచ్చేస్తుంది అని చాలా ధీమాగా ఉన్నారండి. అది లేక మా దగ్గరికి వచ్చి అడిగే వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నావమ్మా, పిల్లలకి ఏదైనా చూడండి అమ్మ అడిగిన వాళ్ళు మాకున్నంతలో మేము ఎంతో కొంత చేయగలం కానీ అందరికీ మేము చేయలేం కదండి మా పరిస్థితులకి. పిల్లల చదువులంటే ఎక్కడో మేమైనా మా దగ్గర ఉన్నదో 4 అడిగో పిల్లల చదువు పాడవకూడదని అది చేసుకొస్తుంటే ఆ పథకాన్ని ఇక్కడ ఆపేశారు. అది ఆపేగా ఇంకా చెప్పడం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అని జియోని రద్దు చేసి హైకోర్టు అని పెట్టినప్పుడు జగన్ కి షాక్. ఇంగ్లీష్ మీడియం జగన్ కి ఎందుకంటే షాక్? పేద ప్రజలు కదా ఇంగ్లీష్ మీడియం లో పెట్టి చదువుకున్న వాళ్ళకి కదా, ప్రజలకు కదా షాక్ ఇచ్చారు, ప్రజలు కదా ఏడుస్తారు. అంతెందుకండి ఐక్యరాజ్య వేదిక మీద ఇక్కడ ఉన్న పేద ప్రజలు ప్రభుత్వ బడిలో చదివిన పిల్లలు అక్కడ మనకి రిప్రజెంటేటివ్ గా వెళ్ళారంటే ఆంధ్రప్రదేశ్ కి మనకి ఎంత గొప్ప పరిస్థితి, అది ఎంత గొప్ప పరిస్థితి అంటే అలాంటి జీవాన్ని రద్దు చేశారు. అది గొప్పగా ఈనాడు పేపర్లో రాసుకోలే. ఇంకోటి మేడం భలే పాయింట్ గుర్తు చేశారు. ఆ రోజు విద్యా వ్యవస్థ పైన విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలతో మన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే స్థాయికి వెళ్లారు. ఈ రోజు వాళ్ళకి ఇస్తానన్నటువంటి కనీసం తల్లికి వందనం పథకం కూడా ఇవ్వకుండా ఎత్తేయడం ఒకటి, రెండోది ఐబీ టోఫెల్ లాంటి శిక్షణలు తీసేస్తామని చెప్పడం ఒకటి, రేపో మాపో ఇంగ్లీష్ మీడియం ఎత్తేయబోతున్నారనేది ఒకటి, అసలు వీళ్ళకి ట్యాబ్లే అవసరం లేదని కొంతమంది ఉపాధ్యాయులు వెళ్ళి లోకేష్ గారికి వినతి పత్రం ఇవ్వడం ఒకటి. ఇవన్నీ చూస్తుంటే
ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో మన పిల్లలు ఈ రాష్ట్రం సగర్వంగా తలెత్తుకునేలా ప్రసంగించిన రోజుల నుంచి ఈ రోజు చంద్రబాబును నిలదీసే రోజుల వరకు వచ్చాయి. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో చూపిస్తాను మేడం, ఒక్కసారి వినండి. ఈరోజు పిల్లలందరూ కూడా స్కూల్ దగ్గర నిలబడి ఏం మాట్లాడుతున్నారు. ఇది పరిస్థితి. ఇది పరిస్థితి. ప్రభుత్వాన్ని ఆ వేళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేసుకుంటూ ఐక్యరాజ్య సభతో గొప్పగా మాట్లాడి పిల్లలు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఈ పథకాల గురించి ఇలా హేళనగా మాట్లాడుతున్నారంటే దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి. ఎన్ని దొంగ హామీలు చెప్పి ఆయన ఒకటే ఉద్దేశం, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? అధికారంలోకి రావాలి, ఎలాగైనా సరే అధికారంలోకి రావాలి. వాళ్ళ కమ్మ సమాజ వర్గానికో లేకపోతే వాళ్ళ జాతికో చాలా అన్ని మేలు చేసేయాలి. ఈ ప్రభుత్వ పాఠశాలలన్నీ తీసేయాలి, ఇంగ్లీష్ మీడియం పోవాలి, నారాయణ గారికి చైతన్య కాలేజీలకి మేలు జరగాలి. ఇప్పుడు అర్హత లేని వాళ్ళకి మేడం, ఇప్పుడు అర్హత లేని వాళ్ళకి మేము పింఛన్లు ఇవ్వము. ఈ అర్హతలు నేను చెప్పాను కదా, వృద్ధులకి రేపు 6 పళ్ళు 5 పళ్ళు రాలిపోయిన వాళ్ళకే మేము ఇస్తాము, కనీసం అది కూడా చేరుస్తారేమో అని. అట్లాంటివి చేరుస్తారు. తర్వాత ఈ పిల్లలకు కూడా రేపు తల్లికి వందనం పథకంలో 84 లక్షల మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి అయ్యా, డేటా ఉంది కదా మీ దగ్గర, మేము చెప్తున్నాం కదా 84 లక్షల పిల్లలకి 15,000 చొప్పున ఇవ్వండి అంటే లేదంటున్నారు కదా. వీళ్ళు కూడా మళ్ళీ అర్హత కింద తీసుకొని ఆ పిల్లల్ని కూడా నారాయణ లాంటి కార్పొరేట్ స్కూళ్లలో చదవగలిగేటటువంటి స్తోమత ఉన్నా మీరు అక్రమంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, మీకు తల్లికి వందనం లేదు, మీకు 15,000 లేదు, గెట్ అవుట్ అని అర్హత కింద అనర్హత కింద తీసేసే ప్రమాదం ఉంది. ప్రమాదం పొంచి ఉంది. ఇది ఖచ్చితంగా ఇలాంటి అర్హతలు తీసుకొచ్చేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది వీళ్ళు చెప్తున్న మాటల ప్రకారం. ఇందులో ఒక్క విషయం సార్, ఇంగ్లీష్ మీడియం పేద ప్రజలు చదువుతారు అంటే ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి గిట్టదండి. ఎందుకంటే అప్పుడు ఒక జర్నలిస్ట్ వెళ్ళి ఇలాగా వీళ్ళు పెద్దలు వెళ్ళి మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం మనం ఇంప్లిమెంట్ చేద్దామని అప్పుడు అడిగితే అన్నారట, నాది తెలుగుదేశం పార్టీయే తెలుగుదేశం, నేను ఇంగ్లీష్ మీడియం ఎలా ఎంకరేజ్ చేస్తాను అని అడిగారట. మీరు ఒకసారి పాత క్లిప్పింగ్స్ చూస్తే, అంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాల్సింది వాళ్ళ పిల్లలేనా, డబ్బులున్న వాళ్ళ పిల్లలేనా? రైట్. ఆయనకి అదొకటి దృష్టిలో పెట్టుకున్నారండి. ఇంకా సంక్షేమ పథకాలు అంటారా? ఈ మహిళలకి చేసిన మోసం, ముఖ్యంగా మహిళలు ఇది అమ్మఒడి అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గ్యాస్ సిలిండర్లు గాని ప్రతి ఆడపిల్లకి 15,000 అన్నది కానీ నీకు 15,000 నీకు 15 అంటూ చెప్పుకుంటూ అదంతా ఆంధ్రాలో ఇప్పుడు రింగ్ టైం తిరుగుతుందండి ఆంధ్ర. ఇవన్నీ మాటండి. ఒక్క నిమిషం సార్, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి నాకు కొంత టైం ఇవ్వండి అని అడుగుండొచ్చు, అంతేగాని ఖజానా ఖాళీ అని వాడు ఏదో ఆడలేక మధ్యలో ఉంటుందండి. అలాగా ఆయన చేయలేకపోతే నేను చేయలేనని చెప్పానండి.